ఈరోజు సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్న మీ అందరికీ, సినిమాని చూసి స్వచ్ఛందంగా ఇలాంటి ఒక మంచి సినిమాని ప్రోత్సహించాలని పెద్ద మనసుతో ఇచ్చేసిన మీ అందరికీ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువేనండి. సినిమాని ఇంకా మొత్తం ఫ్యామిలీ అందరూ కలిపి చాలా చాలా హ్యాపీగా చూడండి. మీకు ఎంటర్టైన్మెంట్ కానీ ఎమోషన్స్ కానీ అన్నీ చాలా ప్రామిసింగ్గా సిన్సియర్గా ప్రయత్నించామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. వాయిస్ మాడ్యులేషన్ చాలా బాగుంది, చాలా స్పష్టంగా తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, తప్పులేక మాట్లాడుతున్నాడు. అంటే డైలాగ్ మాడ్యులేషన్స్ బాగుంది, డైలాగ్ డెలివరీ బాగుంది, ఒక పంచ్ టైమింగ్ బాగుంది, అంతా బాగుంది. సో అదంగా అన్నయ్యని క్రాస్ చేస్తాను. నువ్వు ఇది బన్నీ అంటే నేను తలా చెప్పుకుంటాను. ప్రస్తుతం అందరం ఒప్పేసుకుందాం. సో సినిమా చూస్తున్నంతసేపు ఎంగేజ్ అవుతూనే ఉంది. అంటే చాలాసార్లు సెకండ్ హాఫ్లో నెగిటివ్ క్యారెక్టర్స్ వస్తాయి, ఆ నెగిటివ్ క్యారెక్టర్స్ని హీరోలా డీల్ చేస్తాడు, ఇలా టెన్షన్గా ఉంటుంది. కానీ బుజ్జి చేసిన ఇందులో కొత్త విషయం అంటే, ఈ సినిమాలో నాకు కొత్తగా అనిపించిందంటే సెకండ్ హాఫ్లో అన్ని పాజిటివ్ క్యారెక్టర్సే, అన్ని మంచి క్యారెక్టర్లే. ఆ మంచి క్యారెక్టర్ని హీరోలా డీల్ చేస్తాడంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు మంచిగానే ఫీల్ అవుతుంటారు. అది బుజ్జి డైలాగ్ కూడా ఉంది, ఇంత మంచి వాళ్ళు ఈ మంచి వాళ్ళందరూ కలిసి సంఘం పెట్టినట్టుంది ఏదో అంటారు. ఇంకా బుజ్జి నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఇక్కడ ఈ సినిమా గురించి మాట్లాడుతాను చెప్పడం కదా అని, చాలా ప్రామిసింగ్ రైటర్. అంటే ఇలా పోల్చకూడదు కానీ ఇలాగ త్రివిక్రమ్ ఆల్రెడీ అంత ముందు లైన్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. త్రివిక్రమ్ తర్వాత అంత అద్భుతంగా అంత ప్రామిసింగ్గా డైలాగ్స్ రాసేది పరశురామ్. యాక్టర్స్ ఎంత ఉన్న స్టార్ ఎంత ఉన్న సినిమా అనేది డైరెక్టర్స్ మీడియం. సో నాకు ఇంత మంచి సినిమా ఇచ్చారు అంటే కేవలం అది మా డైరెక్టర్కే క్రెడిట్ అండి. సో ఐ లైక్ టు థ్యాంక్ బుజ్జి గారు వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ సచ్ అన్ ఆపర్చునిటీ. అండ్ ప్రజలందరికీ ఇంత సక్సెస్ చేసినందుకు, అండ్ ఇండస్ట్రీ ప్రముఖులు దాసరి గారు, వినాయక్ గారు, సుకుమార్ గారు, నందిని రెడ్డి, ఎవ్రీబడి ఫర్ కమింగ్ అండ్ ఒక మంచి మాట చెప్పి ఒక మంచి సినిమాని ప్రోత్సహిస్తున్నందుకు ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దమ్ వన్స్ అగైన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా శ్రీరస్తు శుభమస్తు అనే టైటిల్ ఒక ఫ్యామిలీ పోస్టర్స్ ఇవన్నీ చూసి యూత్ అందరూ అనుకుంటున్నారు ఇది ఒక సెంటిమెంట్ సినిమా, ఏమన్నా కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి ఇలా ఏదో అనుకుంటున్నారు. కానీ ఈ సినిమాలో మొత్తం నవ్వులు. ఇది ఒక ఫెంటాస్టిక్ ఎంటర్టైనర్. ఇది అద్భుతంగా 2 గంటల సేపు హ్యాపీగా నవ్వుకునే సినిమా. ఇది యూత్కి బాగా నచ్చే సినిమా. లాస్ట్ ప్రకాష్ రాజ్తో ఆ క్లైమాక్స్ మాత్రం మంచి చాలా మంచి డైలాగ్స్తో, ఇందాక సుక్కు చెప్పినట్టు ఒక త్రివిక్రమ్ గారు కన్విన్స్ చేసే కైండ్ ఆఫ్ డైలాగ్స్తో చాలా గొప్పగా చేపించాడు బుజ్జి పరశురామ్. దీంట్లో ముఖ్యంగా మాట్లాడాల్సింది శిరీష్. సిరి హీరో అవుతానంటే మేమందరం చాలా ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే నేను శిరీష్ని పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాడు అనుకునేవాడిని. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా అనుకునేవాడిని. సడన్గా టర్న్ అయ్యాడు. ముందు 2 సినిమాలు ఎలా ఉన్నా ఈ సినిమాలో ఒక ఫుల్ ప్లెడ్జ్డ్గా, అంటే ఒక దాసనారాయణరావు గారు ఇంప్రెస్ అయ్యే లెవెల్కి పెర్ఫామ్ చేశాడు తను. అది నిజంగా శిరీష్కి నేను ఫీల్ అవుతున్నాను. నువ్వు ఇండస్ట్రీలో సంథింగ్ నువ్వు అచీవ్ చేసావు వచ్చినందుకు. ఎందుకంటే నాతో ఆయన పర్సనల్గా ఇందాక అంటున్నారు చాలా బాగా చేశాడు అని చెప్పి ఆయన మెచ్చుకుంటాం అనేది మామూలు విషయం కాదు. ఇంకొక విషయం ఏంటంటే ప్రకాష్ రాజ్ లాంటి ఒక నటుడు తన ముందు నుంచుని ఒక ఆర్టిస్ట్ డైలాగ్ చెప్పాలి అని అంటే తెలియని ఒక టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. నేను అది చాలా సినిమాల్లో చాలా హీరోలతో నేను కనిపెట్టేది. కానీ ప్రకాష్ రాజ్ ముందు నుంచుని తన డైలాగ్ తన పెర్ఫార్మెన్స్ ఫెంటాస్టిక్గా చేశాడు శిరీష్. అసలు ఎక్కడ ఫంక్ అవడం కానీ ఏమీ లేకుండా కాన్ఫిడెంట్గా చేశాడు. నెక్స్ట్ ఎక్కడ నేను బన్నీ తమ్ముడిని, నేను డ్యాన్స్లు వేస్తా, నేను చిరంజీవి గారి మేనల్లుండి నేను ఫైట్స్ చేస్తా, ఈ గొడవ అసలు లేదు అతనికి. నా కథ ఏదో నాది, ఆ కథకి ఏం కావాలో అది చేద్దాం. అలాగే ఎవరన్నా వెళ్ళి కథలు చెప్తున్నా సరే నేను చేయలేనని నాకు వద్దు అని చెప్పి పంపించేస్తున్నాడు. చాలా మంచి విషయం అది. సింపుల్గా ఒక పక్కింటి కుర్రోళ్ళలా చేయాలి అని అనుకోవడం చాలా మంచి. అలాంటి కథలకి ఆ స్లాట్ ఎగిరిపోయింది అసలు. ఎవరో ప్రతి వాళ్ళు వచ్చేసి కొడితే 10 మంది లేచిపోవటం ఇవే వచ్చేస్తున్నాయి ప్రతిదీ. మంచి
చిన్న ఒక మంచి ఫ్యామిలీ, చిన్న లవ్, టీజింగ్, కామెడీ, ఒక ఆ స్లాట్ మళ్ళీ దాన్ని శిరీష్ సొంతంగా ఇష్టపడుతున్నాడు, అందుకు అభినందిస్తున్నాను నేను. చాలా పెద్ద హిట్ చేశారు ఈ సినిమాని, ఇంకా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అరవింద్ గారికి, ఈ సినిమా కోసం కష్టపడ్డ అందరికీ, బన్నీ వాస్కి అందరికీ నా విషెస్ చెప్తున్నాను. ముఖ్యంగా బుజ్జికి ఫెంటాస్టిక్గా రాశాడు, ఫెంటాస్టిక్గా తీసాడు. నీ నుంచి ఇంకా పెద్ద సినిమా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా అది వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఆశిస్తున్నా. నేను పిక్చర్ చూసిన వెంటనే అరవింద్కి ఫోన్ చేసి కెమెరా ఎవరన్నా పంపించండి, నేను ఐ వాంట్ టు కాంప్లిమెంట్ ద ఫిల్మ్ అంటే వెంటనే శిరీష్ సార్ మంచి అకేషన్ అవుతుంది, ఎక్కడ రేపు పెట్టుకుందాం, అందరూ ప్రశ్న తెస్తారు అన్నాడు. రియల్లీ ఇది వాళ్ళ ప్రెస్ మీట్ కాదు, నా ప్రెస్ మీట్. నాకు హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ సినిమా గురించి మాట్లాడడానికి గీత ఆర్ట్స్ సంస్థ నా చేతుల మీద ప్రారంభమైంది. నేను దర్శకుడిగా ప్రారంభించాను, బండ్రోత్ భార్య. ఈ సంస్థ ఇప్పటికీ 45 years ఈ వాటికి. అంటే 45 yearsగా ఒక మెయిన్ స్ట్రీమ్లో సక్సెస్ఫుల్ పిక్చర్స్ తీస్తూ ఒక సంస్థ ఉండడం చాలా రేర్. మన పెద్ద సంస్థలు విజయ సంస్థ, ఏవిఎం సంస్థ, ఇలా ఒక సురేష్ సంస్థ, ఇలా కొన్ని సంస్థలు మనం చెప్పుకుంటూ వెళుతాం. అలాంటి సంస్థలో శిరీష్ వాడు హీరోగా అయితే, అంతకుముందు వాడు చేసిన సినిమాలు నేను చూడలేదు. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే బన్నీకి బొట్టు పెట్టి ఫస్ట్ వేషం వేయించింది నేనే. అది నా చిన్నప్పుడు వేషం. మాయాబజార్ సినిమాలో ఘటోద్గజుడు ఓ డైలాగ్ కూడా ఉంటుంది, బరానా బాబారావా భస్ అంటే మాయ వచ్చేస్తాడు. ఆడు బొద్దుగా ముద్దుగా ఉండేవాడు. రామలింగయ్య గారికి చాలా ఇష్టం. అసలు వీడిని యాక్టర్ చేయాలని, ఆ బన్నీ మీద ఇంకోళ్ళు అవ్వాలని లేదు ఆయనకి. అంటే వీడి చాలా యాక్టివ్గా సరదాగా చేయాలని ఉండేది. అదే ఆయన వెంటబెట్టుకుని వచ్చేవాడు. ఆ షూటింగ్ జరిగిన నైట్స్. అలా నాకు చాలా ఆనందం వేసింది. అంటే ఒక రకంగా నా చేతితో స్టార్ట్ అయిన వాళ్ళు అందరూ ఎక్కడో ఉంటున్నారు. తెలుసో తెలియకు మహేష్ బాబు నీడ సినిమాలో నేను ఇంట్రడ్యూస్ చేశాను. సో నాకు ఎంత ఆనందం వేసిందంటే ఈ సినిమా చూసిన తర్వాత అందరికంటే నేను ఎక్కువ ఆనందపడ్డాను. ఓ పక్కనే గీతా సంస్థ, ఓ పక్కనే శిరీష్. ముందు వ్యక్తిగా నాకు వాడి దగ్గర చాలా మంచి డిసిప్లిన్ ఉంది. అది చిరంజీవి గారి ఫుడ్ స్టెప్స్ కానివ్వండి, అరవింద్ క్రమశిక్షణ కానివ్వండి, ముందు వీళ్ళ పిల్లలందరిలో కూడా ఒక డిసిప్లిన్ ఉంది. అంటే ది డిసిప్లిన్ అంటే ఇట్స్ ఎ కమిట్మెంట్, ఇట్స్ ఎ ఫ్యాషన్. ఓన్లీ సినిమా, ఇందాక అమ్మాయి చెప్పినట్టు దే స్పీక్ ఓన్లీ అబౌట్ ఫిలిం. ఎందుకంటే నేను ఎక్కువ వాళ్ళతో ఇంటరాక్ట్ అయింది ఉండదు. బట్ వాట్ ఐ హియర్, నాకు ఫీడ్బ్యాక్ చాలా ఎక్కువ ఉంటుంది ఇండస్ట్రీలో. ఈ సినిమా నేను చూసినప్పుడు నాకు ఇలాంటి సినిమాలకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలనిపిస్తుంది, ఈ చిన్న సినిమాలకి. ఎందుకంటే నా ఏమే అది. ఎప్పుడైనా సరే ఇండస్ట్రీ 10 కాలాల పాటు పచ్చగా ఉండాలంటే చిన్న సినిమాలు సక్సెస్ అవ్వాలి. ఇట్ డజంట్ మీన్ పెద్ద పిక్చర్లు ఇదేని కాదు. పెద్ద పిక్చర్లు కమర్షియల్ ఫిల్మ్స్ అవి వేరే. కానీ సినిమా జీవితాన్ని చూపించగలిగింది ఒక చిన్న సినిమాయే. అందరం చిన్న సినిమాల్లో పైకి వచ్చిన వాళ్ళమే. ఈ సంస్థ కూడా చిన్న సినిమాల నుంచి పైకి వచ్చింది. అందులో ఈ మధ్య గత 5-6 ఏళ్లలో నిజంగా చాలా అసహ్యం ఏర్పడింది సినిమాల మీద. రోత పుట్టింది. ఆడలేదా నాకు అనవసరం, రోత పుట్టింది. కుటుంబాల ఫ్యామిలీస్ వచ్చి సినిమాలు చూడకూడదని డిసైడ్ చేసుకున్నారు.
అలాంటి స్థాయికి సినిమాలు వచ్చాయి. ఎక్కడో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తప్పితే, ఏదో అమ్మాయి తీసిన 2 సినిమాలు, ఆ తర్వాత చాలా మంచి సినిమాలు ఉన్నాయి. మన బలే బలే మగాడు, అది కూడా చాలా మంచి పిక్చర్. నేను వచ్చిన పెళ్లి చూపులు, మొన్న క్షణం, ఊపిరి, ఇట్లాంటి ఒక ట్రెండ్ మనమంతా, అంటే ఆడేది పక్కన పెట్టండి, బట్ గుడ్ ట్రెండ్లో వస్తూ సినిమాలు సక్సెస్ అవ్వడం అనేది చాలా గ్రేట్. ఇవాళ ఈ సినిమా మొట్టమొదటి రోజుకి నిన్నటికి కలెక్షన్స్ చూస్తే లాట్ ఆఫ్ వేరియేషన్. అంటే జనం రీచ్ అవుతున్నారు. మళ్ళీ మన తెలుగులో మంచి సినిమాలు వస్తున్నాయి, మంచి సినిమాలు తీస్తున్నారు, మనం చూడాలి అనేది. అంటే దీనికి సస్టైనబిలిటీ కావాలి. 1 వారం 2 వారాలు సినిమా నిలబెట్టగలిగితే సక్సెస్ రేంజ్కి ఏమి తక్కువ ఉండదు. నాకు ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ అప్రిషియేట్ చేయాలనుకున్నది నేను డైరెక్టర్ని, పరశురామ్. నిజంగా సినిమా చూస్తున్నంతసేపు నా సినిమా నేను చూసుకుంటున్నానేమో అనిపించింది నాకు. ఎంత బాగా డైలాగ్ రాశాడు. ఒక్క వేస్ట్ డైలాగ్ అనేది లేదు, నాట్ ఈవెన్ సింగిల్ వేస్ట్ డైలాగ్. ఒక్క వేస్ట్ సీన్ లేదు. అంటే అంత పెర్ఫెక్ట్గా ట్యూన్ చేసుకుని ఎడిట్ చేశాడు. క్యారెక్టరైజేషన్స్ ఫస్ట్ సీన్లో ఏ క్యారెక్టరైజేషన్ పట్టుకున్నాడో టిల్ ద లాస్ట్ క్యారెక్టరైజేషన్ ప్రతి క్యారెక్టర్కి అలాగే ఉంది. అది చాలా కష్టం. మధ్యలో ఇలా అప్ అండ్ డౌన్స్ పెడతా ఉంటాయి క్యారెక్టర్స్. ముఖ్యంగా శిరీష్ క్యారెక్టరైజేషను, అతను తీసుకున్న మోల్డ్, ఫస్ట్ వాడు బైనాకులర్స్లో చూస్తూ ఆ అమ్మాయి వాటర్ డ్రాప్ పడ్డ గ్రాస్ నోట్లో పెట్టుకుంటే, రాజుగారు ఇక్కడ ఏమైనా వాటర్ ప్రాబ్లమా అని అడుగుతాడు. అంటే ఎంత క్యారెక్టర్ని ఎంత బాగా అనలైజ్ చేశాడు అనిపించింది. అది అలాగే పట్టుకుని వెళ్ళి టిల్ ద లాస్ట్. అంటే నేను పట్టుకుంటే విడిచిపెట్టకూడదు, ఏమైనా కానీ ఎత్తు వేస్తానా మరోటేస్తానా అనవసరం. ఐ లవ్డ్ హెర్, ఆమె నాకు దక్కాలి. ఒక అమ్మాయి దక్కడం కోసం చేసిన ప్రయత్నం ఒకటైతే అది మామూలు లవ్ స్టోరీ, చాలా లవ్ స్టోరీస్లో ఉంటాయి. బట్ దీంట్లో ఉన్న సబ్జెక్ట్ కంటెంట్ వాల్యూ గ్రేట్. ఇవాళ ఆ సినిమా చూసిన ప్రతి కుర్రాడు, ప్రతి అమ్మాయి, మనం పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలంటే ప్రేమించడం తప్పు కాదు, ప్రేమిద్దాం, కానీ లెటస్ టేక్ ది కన్సెంట్ ఆఫ్ ది పేరెంట్స్. అంటే ప్రేమలో సక్సెస్ అవ్వడం కాదు, పేరెంట్స్ని ఒప్పించి సక్సెస్ అవ్వడం అనేది గ్రేట్. ఇది ఇవాళ యూత్కి కావాల్సింది. ఇవాళ నిజంగా మన సినిమాలు చూసి, లేకపోతే మరొక సోషల్ మీడియాలో వచ్చేవి చూసి యూత్ చాలా పాడైపోయిన అకేషన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ దట్ వీఆర్ పాసింగ్ టు ది పీపుల్? ఏ మెసేజ్ని మనం పాస్ చేస్తున్నాం? కంటెంట్ ఓరియంటేషన్ తోటి ఇవాళ సినిమాలు తీయాలి అనేది మర్చిపోయారు. ఇప్పుడే రీసెంట్గా స్టార్ట్ అయింది మళ్ళీ. అంత మంచి కంటెంట్ చెప్పాడు. నిజంగా వాడు అంత కష్టపడాల్సిన అవసరం లేదు పెళ్లి చేసుకోవాలనుకుంటే. నేను పలానా వాడు కొడుకుంటే 2 రీల్లో అయిపోయింది మ్యారేజ్. ఫాదర్ చెప్పాడు, రే కేవలం నేను ప్రేమిస్తాను నీ డబ్బు చూసిరా, అంతేగాని నిన్ను చూసి కాదు అని. బట్ హీ ప్రూవ్డ్ ఇట్ టిల్ ది ఎండ్. నేను ఓడిపోలేదు నాన్న, నువ్వు నన్ను ఓడించావు. కరెక్ట్. అలాగే హీరోయిన్, నేను చాలా సినిమాలు చూసాను ఆ అమ్మాయిది. దీంట్లో చాలా మెచ్యూరిటీగా చేసింది. ఇక ఒక్కొక్క క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ అడిగినా, రావు రమేష్ ఎంత సెటిల్డ్గా ఎంత బాగా చేశాడు. భరణి అసలు చాలా రియలిస్టిక్ క్యారెక్టర్గా ఉన్నాడు. జనరల్గా అతని క్యారెక్టర్కి ఏదో ఒక షేడ్ ఉంటుంది, బట్ దీంట్లో చాలా రియలిస్టిక్గా ఉన్నాడు. కోపం వచ్చేప్పుడు ఆ కుర్రాడి మీద, శిరీష్ మీద కోపం వస్తే వీడియో ఒకటరా ఇక్కడ, మళ్ళీ ఓకే మీ ఫ్రెండా, ఓకే క్యారీ ఆన్. అంటే అది రియల్ క్యారెక్టర్. అది ఒక ఫాదర్. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో భరణి యాక్సెప్టెన్స్ ఇస్ వెరీ గుడ్. అన్నింటిని మించి నేను పర్సనల్గా చెప్పదలుచుకున్నది లాస్ట్ క్లైమాక్స్. నేను పిక్చర్ చూస్తూ 2 చోట్ల కంటతడి పెట్టుకున్నాను.
అంటే అంత కదిలించగలిగింది. ఆ మదర్ని అక్కడికి తీసుకురావడం అనేది క్లైమాక్స్లో కొడుకు పెళ్లి జరగదేమో, ఆ అమ్మాయి కాదంటదేమో అని చెప్పి ఆ తాపత్రయంతో ఒక తల్లి వచ్చి కొడుకు ప్రేమని గెలిపించడం కోసం తల్లి రావడం అనేది ఇట్స్ ద గ్రేటెస్ట్ ట్విస్ట్ ఇన్ ద ఫిలిం. సో విత్ ఆల్ దీస్, ఈ సినిమా నిజంగా ఇలాంటి సినిమాలు అవసరం. ఈ సినిమాని జనం ఆదరిస్తున్నారు. అంటే జనాన్ని ఎప్పుడు తప్పుపడడానికి లేదు. మంచి సినిమా ఎవరు తీసినా సరే ఆదరిస్తున్నారు. అందులో గీతా బ్యానర్ మీద ఈ సినిమా రావడం, అల్లు అరవింద్ ఇప్పుడు ఎక్కువ కమర్షియల్ సినిమాలు తీయాలనుకుంటూ ఉంటాడు. అరవింద్ మైండ్ మీ అందరికంటే నాకు బాగా తెలుసు. ఇది కమర్షియల్గా ఇది వేస్తే ఇది ఎంత వస్తుంది, ఇది ఎంత వస్తుంది అని. ఇది ఎంత వస్తుంది ఎంత పోతుంది అని కాదు, ఇది మంచి సినిమా తీయాలని తీశాడు. సో అంటే మరి అరవింద్ని ఒప్పుకోవడానికి వెనక బహుశా వీళ్ళిద్దరే ఉండి ఉంటారు. సో అరవింద్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ దిస్ టీమ్. మ్యూజిక్ ఒకటి, ముఖ్యంగా పాటలు 3 ఉన్నాయి. సెకండ్ హాఫ్లో 2 పాటలు ఆ మ్యారేజ్ సంగీతంలో సాంగ్ ఎక్సలెంట్. సో ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇవాళ ఇదొక మంచి సినిమా. ఐ థింక్ ఇవాళ రిజల్ట్స్ కంటే రిజల్ట్స్ ఫర్దర్గా ఇంకా ఎక్కువ ఉంటాయని ఉండాలని ఆశిస్తూ, ఇలాంటి సక్సెస్ అయితేనే మంచి సినిమాలు వస్తాయని నేను అనుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.